మొత్తం రాక్ పౌడర్ వచ్చింది. రాక్ పౌడర్ ఎందుకు వస్తుంది అంటే అది అక్కి ఫ్యూజ్ అనమాట. అంటే అక్కడ ఏం నీటి నిల్వలు అనేది లేవు కాబట్టి ఫెయిల్ అయింది. మరి ఈ ఫెయిల్ అయ్యేదాన్ని మనం బోర్ వేసినాక ఫెయిల్ అవుతుంది, ఇక్కడ నీళ్లు లేవు అని తెలుసుకోవడం కంటే మనం వాడుతున్న కృత్రిమ మేధస్సు ఉంది కదా, మన మిషన్స్ అవి వాడి ఇప్పుడు ఇది ఉంది రాయి చెట్టు మన రేగింగ్ పనులు చెట్టు దగ్గర వేయాలనుకుంటే 350 వేసారు. 500 ఫీట్లు వేసారు. మొత్తం డ్రై అయింది చూడండి. ఇది కూడా జస్ట్ ఆడికి ఈడికి 15 మీటర్ల తేడా ఉంది. ఇక డ్రిల్ చేశారు. అంటే ఇది సైంటిఫిక్ అవుతుందా? సైంటిఫిక్ మెథడ్లో డ్రిల్లింగ్ చేసింది కాదు ఇది. మామూలుగా వాళ్ళు డౌజింగ్ మెథడ్స్ వాళ్ళు వాడి ఏదో చేద్దాం, ఇవి రేగి చెట్టు దగ్గర వాటర్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పి కోపంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇది ఫెయిల్ అయింది. అర్థమైనా? కార్నర్, నార్త్ ఈస్ట్ కార్నర్ అని చెప్పి వేశారు. వేస్తే అంటే అన్ని సందర్భాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మరి ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోకుండా ఇక్కడ సైంటిస్ట్ని తీసుకొచ్చి ఒక రెసిస్టర్ మీటర్తోనే డాటా అనాలిసిస్ చేసి ఉంటే ఈ ఫెయిల్యూర్ అవుతుంది వద్దు అని చెప్పేవాడు. కాబట్టి మీరు కూడా గుడ్డిగా వేసుకోకుండా సక్సెస్ కావాలని కోరుకుంటూ సైన్స్ వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ మీ సుమన్ నీలం, రిజిస్టర్డ్ గ్రౌండ్ వాటర్ సర్వేయర్. నా ఫోన్ నెంబర్ 7659095430 అండ్ 9866752507. మీ పిల్లలు కూడా గ్రౌండ్ వాటర్ సర్వేయర్గా రాణించాలనుకుంటే ఇలాంటి యంగ్స్టర్స్ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఎక్కడైనా ఏ యూనివర్సిటీలో చదువుకున్న తెలంగాణ, మన ఇండియాలో ఏ యూనివర్సిటీలో చదువుకున్నా నేర్చుకోవాలనుకుంటే రండి. ఎల్లవేళలా మీకు నా సహాయ సహకారాలు ఉంటాయి. యూత్ని యంగ్ తయారు చేయాలనేది నాకు గొప్ప కళ. దానికోసం నేను వర్క్ చేస్తున్నా. రైతుల భూముల్లో, రైతుల మొహాల్లో చిరునవ్వులు చిందించాలని కోరుకుంటూ మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. థ్యాంక్ యూ.